ప్లాన్ బి అట ఇప్పుడు ఏది సాక్షి దినపత్రికలో ప్లాన్ బి స్థానికంపై ప్లాన్ బి రెడీ చేసుకున్నా 6-8 తేదీలో సుప్రీం హైకోర్టులో బీసీ రిజర్వేషన్ చట్ట సవరణపై విచారణ, కోర్టు తీర్పుల ఆధారంగా వెంటనే స్పందించేందుకు సిద్ధమైన ప్రభుత్వం, ప్రతికూల తీర్పులు వస్తే పాత రిజర్వేషన్లట అంటే ఇప్పుడు ఉన్నాయి కూడా మీకేస్తారు ఇక దన్మని పోతాయి. పాత రిజర్వేషన్లు ఇవ్వడం కోసం రాలే తీర్మార్మలన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి 42% రిజర్వేషన్ ఇస్తాను కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి కులగణన చేస్తానందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినాం. మేనిఫెస్టోలో పెడతారు కదా, నువ్వు కనీసం కులం లెక్కలు బయట పెట్టలే. 2 పిల్లల నిబంధన ఎత్తేవా, చేస్తారు ఎక్కువ మంది పోటీ చేస్తారంటే కనీసం ఆసాహసం కూడా చేస్తలేడంటే ఈయన చేతులున్న పనే చేయనటువంటి దుర్మార్గమైనటువంటి అగ్రవర్ణ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దానికి ముఖ్యమంత్రి రెడ్డి చంద్రబాబు తీసేసిన 2 పిల్లల నిబంధనని చంద్రబాబు తీసుకొచ్చి 2 పిల్లల నిబంధన ఎత్తేయో, 42% రిజర్వేషన్ ఇవ్వవు, విద్యా ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ కోటా అప్పనంగా అమలు చేసుకొని దొంగతనంగా ఉద్యోగాలు కొట్టుకపోతావు. ఇంకా దేనికోసం మిమ్మల్ని మొయ్యాలి? ఎందుకోసం ఈ ప్రభుత్వం? ఎవరి ప్రభుత్వం ఇది? ఎవరి ప్రభుత్వం ఇది? మీరు చూడండి, మీరు తాత్కాలికంగా పవర్ ఉందని విర్రవీగుతుండొచ్చు. మీరు శంకరగిరి మాన్యాల పొంట పరిగెత్తకపోతే, నా బీసీలకు అన్యాయం చేసినోడు ఎవడైనా ఉంటే శంకరగిరి మాన్యాల పొంట పరిగెత్తకపోతే నా పేరు తీర్మార్మలన్న కాదు. ఆ రోజు ఖచ్చితంగా ఇలా ఏ గ్రామంలో చూసినా బీసీ యువత అంతా రక్తం మరుగుతూ ఉంది. కళ్ళ ముంగట్టే రిజర్వేషన్లు దొంగతనం చేస్తూ ఉంటే రక్తం మరుగుతూ ఉంది. ఇలా మా మహిళలకు, మా బీసీ బిడ్డలకు, మా ఆడబిడ్డలకు అందరికీ ఎంతో ఇంతో ఆశ నుండి హైకోర్టులో ఇలా చదువుకున్న బీసీ మేధావి వర్గం అంతా ఇలా రెడ్ల కంటే ఎక్కువ మార్కులు వచ్చి గ్రూప్ 1 ఉద్యోగం రాని బీసీలు తల్లడిల్తా ఉన్నారు. ఇలా ఈడబ్ల్యూఎస్ పేరుతోటి మొత్తం నాశనం అయితే 172 మంది అగ్రవర్ణాలకు గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి కదా. ఈ 172 మంది రాసిన పేపర్లు బయట పెట్టుర్రి. పేపర్లు బయట పెట్టి సగం మంది ఎగిరిపోతారు. అంత దొంగతనంగా వచ్చిన వాళ్ళే. ఆ సింగిల్ జడ్జి చెప్పిండు ఆయన కరెక్ట్గా చెప్తే ఈయనట పార్టీ పరంగా ఇస్తాడట 42. పార్టీ పరంగా నువ్వు ఇచ్చేదే ఉంది బొచ్చు. ఆ 15% ఉన్నారు కదా మీరు, పిడికెడు మంది లేని వాళ్ళు మీ లెక్కల ప్రకారం ఆ 15 తీసుకొని పక్క జరుగు అంతే, మిగతా మాయే. అందుకోసమే బీసీ ప్రజలారా, ఎస్ ఆవేశం వస్తుంది ఖచ్చితంగా. ప్రజలకు, నేను నమ్మిన ప్రజలకు అన్యాయం జరిగినటువంటి ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఆవేశంగా వస్తాం. ఆవేశంగానే చేస్తూనే ఆలోచనతోనే ముందుకు పోతాం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా ఎట్లయితే బీసీలకు న్యాయం జరుగుతుందో ఆ విధమైనటువంటి విధానంతో ముందుకు పోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.